తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలో వినాయక గుడి రోడ్డుకు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పోరంకి చెరువు కట్ట రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. 30 లక్షల రూపాయలతోటి రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో ఎప్పుడో నిర్మాణం చేసిన రోడ్డు పల్లం అవటం, ఇంటి దగ్గర ఉన్న డ్రైనేజీ అంతా కూడా రోడ్డు మీదకి రావడంతో పల్లపు ప్రాంతంగా మారటంతో ఈ రోజున ఈ డ్రైనేజ్ అంతా చెరువులోకి వెళ్ళి ఆ నీరు కూడా కలుషితం అవుతూ ఉంది. ఆ సందర్భంగా డ్రైన్ తీసుకెళ్ళి మెయిన్ డ్రైన్లోకి కలపటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సకాలంలో ఇంటి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన ఏ పన్నులైనా సకాలంలో చెల్లించి, అలాగే వేకెంట్ ల్యాండ్ సైట్లు కూడా లోపుతట్టు ప్రాంతాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మెరకతోలుకొని దోమల వ్యాప్తికి నిరోధించండి అని చెప్పేసి పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మున్సిపాలిటీలో ప్రతిరోజు ఏదో ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం కానీ, ప్రారంభోత్సవం చేయటం కానీ దాదాపు 35-40 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడతాం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో నీటి కుళాయి పన్నులు కూడా విధించకుండా ఒకేసారి పేదవాడిపైన, మధ్యతరగతి కుటుంబాలపైన భారం పడే విధంగా మున్సిపాలిటీగా మారిన తర్వాత నీటి పన్ను అసెస్మెంట్లు కూడా తయారు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఈ రోజున వాళ్ళందరిపైన భారం పడే విధంగా చేసింది. అధికారంలోకి రాగానే నీటి పన్నులు అసెస్మెంట్లు తయారు చేసి మరింత భారం కాకుండా 2 విడతలుగా పన్నులు చెల్లించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరటం జరిగింది.